కార్మికుడు ప్రతి నెల 20,000 దాకా మాక్సిమం 15,000 దాకా మేము కోరుకుంటున్నాము. ఇవ్వాల్సిందిగా నెలకి 15,000కి నెలకి ఈ మాదిరిగా కోరుకుంటూ మీకు సీఎం గారికి నేను సెలవు రిక్వెస్ట్ చేస్తున్నాను. మేమందరము ఏదైనా శాంతియుతంగానే పోతాం, శాంతియుతంగానే చేస్తాం. ఏది కూడా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఫస్ట్ పాయింట్ ఏదైనా సరే అయ్యా మేము ప్రభుత్వానికి ప్రజలకు ఇబ్బంది పెట్టదలుచుకోలేము. ఆయా విలేజ్లలో మండలాల ఎంఆర్ఓల గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ మేము వినతి పత్రం ఇచ్చి ఎస్ఐ గారికి, ఎస్పీ గారి నుంచి పర్మిషన్ తీసుకొని మేము నిరసన వ్యక్తం చేస్తాం. కానీ తప్ప మేము అందరికి మేము ఎవరికి కానీ అందరికి ఇబ్బంది ఎవరికి పెట్టమని మేము కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు మా అంశాలను తక్షణమే మీరు నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని మేము విన్నపించుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి మేము ఆటో జిల్లా తరపు నుంచి మేము ఎవరికి ఇబ్బంది కాకుండా ఈరోజు కాలేజ్ గ్రౌండ్లో కలవడం జరిగింది. ఎవరికి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, శాంతియుతంగానే పోతాం. మీ మీద గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. ప్రజలు ఇబ్బంది న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మేము న్యాయం జరిగే వరకు తక్షణమే ఇది అమలు చేయాలని చెప్పేసి మా అంశాలను మీరు మా ఆలోచనలను మమ్మల్ని ఆటో కార్మికులను అందరినీ మీ దృష్టికి తీసుకొస్తున్నాము.